దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఇంకే పని చేయకూడదు, వీళ్ళందరి కోసం చేతులెత్తి ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున 3 గంటలకు లేచి వీళ్ళందరి కొరకు ప్రార్థన చేసేసరికి 4:30, 5 అవుతుంది. పాస్టర్మ ప్రార్థన అయ్యేసరికి 6 అవుతుంది. స్తోత్రం. ఆమె ఇంకో గంట ఎక్స్ట్రా చేస్తుంది. హల్లెలూయా. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అంతా చేసి మీ కొరకు చేయాల్సిన బాధ్యత ఇచ్చాడు కాబట్టి నియమ ప్రకారం మేము పోరాడాలి. మీరు దేవాలి, మేము మీ కొరకు చేతులెత్తాలి, అంతే. అది దేవుడు నిర్ణయించిన నియమం. ఆ నియమంలో మనం ఉంటేనే, మీరు కూడా భక్తి చేస్తేనే. ఒక్కోసారి అనిపిస్తుంది, పాస్టర్ గారు ఏంటి ఇలా చెప్తున్నాడంటే, వినండి, గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. వినండి, మీకు గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు నియమించిన నియమ ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవాలి. తర్వాత బైబిల్లో మనం చక్కగా ఆలోచన చేస్తే, యేసు ప్రభుల వారు నియమ ప్రకారం పోరాడాడు. ఆయన నియమం ప్రకారం ఎలా పోరాడాడు ఏంటి అని గమనిస్తే బైబిల్లో రాసింది. యేసు ప్రభు దేవుడా కాదా? మరి దేవుడైన వాడు డైరెక్ట్గా రావచ్చు కదా. తల్లి గర్భంలో నుండి వచ్చాడా, లేకపోతే డైరెక్ట్గా వచ్చాడా? నియమం అంతే. భూమి మీద పుట్టాలనుకున్న ప్రతి ఒక్కడు తల్లి కడుపులో నుంచే నియమం. అది దాన్ని ఎవడు మార్చగలడా? మార్చలేడు. ఎంత పెద్ద సేవకుడైనా సరే 3 నెలలకు పిల్లలు పుడతారా? 9 నెలలు నిండాల్సిందే. దేవుని నియమం. హల్లెలూయా.